Nota will be there on the ballot paper. Yes. అన్ని వివరాలు కూడా మీకు సర్క్యులర్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మేము పొందుపరిచి మేము పంపిస్తాం. ఆఫీసెస్ కు వేరువేరుగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల మీరు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు అనౌన్స్ చేశారు కదా, దాని ఇంపాక్ట్ సెకండ్ ఫేజ్ మీద, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ థర్డ్ ఫేజ్ మీద పడతాయి కదా. అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు అదే రోజు పోలింగ్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో టీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో బీజేపీ గెలిచింది, దాని ఇంపాక్ట్ ఇటు ఉంటుంది కదా సెకండ్ ఫేజ్. జనరల్ గా ప్రభావం ఉంటుంది కదా. ఎలక్షన్స్ అన్నవి నిర్వహించాల్సిన బాధ్యత మాకున్నది. ఏ ఆఫీసెస్ అయితే టర్మ్ అయిపోయిందో ఆ టర్మ్ అయిపోయిన ఆఫీసెస్ కు మేము నిర్వహించవలసినటువంటి బాధ్యత మాపై ఉన్నది కాబట్టి అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ఎన్నో రకాలైన కారణాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం, లాజిస్టిక్ సౌలభ్యం కోసం ఫేజ్ వైజ్ గా నిర్వహించడం జరుగుతుంది. ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది. అదేవిధంగా బందోబస్తు, ఇంకా ఎలక్షన్ విధుల్లో కూడా ఎంతో మంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ మాతో సహకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది.